ఎన్నికలంటే అన్ని పార్టీలు తూర్పు గోదావరి జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాయి. ఆ ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలుచుకునే పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి రావడం రివాజుగా ఉంటూ వస్తోంది. అందుకే అక్కడ పార్టీలు క్యాండిడేట్లపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అసంతృప్తి సెగలు రాజుకుంటుండడం అధిష్టానాలకు తలనొప్పిగా మారిందట. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో టికెట్ల లొల్లి, సీట్ల సర్దుబాటు వ్యవహారాలు అగ్గిరాజేస్తున్నాయి. జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలుంటే అత్యధిక సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. మండపేటలో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ నుంచి వేగుళ్ల జోగేశ్వర అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. దాంతో మండపేట టికెట్ ఆశించిన జన సైనికుడు వేగుళ్ల లీలాకృష్ణ వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. లీలాకృష్ణ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తూ రాజీనామాలకు సిద్ధపడటంతో జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి లీలాకృష్ణను బుజ్జగించాల్సి వచ్చిందట. కొత్తపేట నియోజకవర్గంలోనూ పొత్తుల లెక్కలు రచ్చకెక్కాయి. అక్కడ టీడీపీ నుంచి బండారు సత్యానందరావు, జనసేన నుంచి బండారు శ్రీనివాసరావు టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే పొత్తుల్లో భాగంగా మండపేటను టీడీపీ తీసుకుంది. వెంటనే శ్రీనివాసరావు వర్గం సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఒక దశలో శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది. ఆ క్రమంలో జనసేనాని ఆయనకు భవిష్యత్తుపై భరోసా ఇచ్చి సముదాయించారట. రామచంద్రాపురం నియోజకవర్గంలో అదే గందరగోళం కనిపిస్తోంది. ఎన్నికల హడావిడి మొదలు కాకముందే అన్ని పార్టీల్లోనూ వర్గాల కుంపట్లు రాజుకుంటున్నాయి. వైసీపీ టికెట్ కోసం రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణల మధ్య వర్గపోరు జరుగుతోంది. ఈసారి సీటు నాదంటే నాదంటూ బహిరంగ సవాళ్లు కూడా విసురుకున్నారు. ఆ క్రమంలో పిల్లి బోసు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాయడం కలకలం సృష్టించింది. దాంతో రంగంలోకి దిగిన వైసీపీ పెద్దలు రాజీ ఫార్ములా వర్కౌట్ చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు సూర్యప్రకాష్ కు రామచంద్రాపురం కేటాయించి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి చెల్లుబోయినను రాజమండ్రి రూరల్ కు పంపించారు. ఇదే రామచంద్రాపురం టీడీపీ జనసేనల్లో కూడా అగ్గిరాజేస్తోంది. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తోట త్రిమూర్తులు ప్రభుత్వం ఏర్పాటు సమయంలో వైసీపీలో చేరటంతో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందంటారు. పార్టీల కంటే వ్యక్తులు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే ఈ నియోజకవర్గంలో తన తరువాత నెంబర్ 2 లేకుండా తోట త్రిమూర్తులు జాగ్రత్త పడటంతో నాయకత్వాలేమీ స్పష్టంగా కనిపించేది. అయితే కాలక్రమేణా గాడిలో పడ్డ టీడీపీ టికెట్ రేసులో ఒకరికి 3 నేతలు సిగపట్లకు దిగుతున్నారు. టీడీపీ పెద్దలు ఎవరికి సీటు కేటాయించాలో అర్థం కాక దాన్ని పెండింగ్ లో పెట్టారంట. మరోవైపు జనసేన ఇన్ఛార్జిగా ఉన్న పొలిశెట్టి చంద్రశేఖర్ తో పాటు ముమ్మిడివరం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ కూడా రామచంద్రాపురం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలో శెట్టి బలజ వర్సెస్ కాపు వర్గాలుగా రాజకీయాలు సాగే రామచంద్రాపురం సీటు సర్దుబాటులో ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేకుండా పోయింది. పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేనల మధ్య సమన్వయం కనిపిస్తున్నప్పటికీ అక్కడ టీడీపీ ప్రకటించిన అభ్యర్థి మహాసేన రాజేష్ పై వివాదం కొనసాగుతోంది. ఈ ఎస్సీ నియోజకవర్గంలో రాజేష్ పై అటు టీడీపీ ఇటు జనసేన వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇతర వర్గాలపై మహాసేన రాజేష్ పెట్టిన పోస్టులతో ఆయా సామాజిక వర్గాల్లో, ముఖ్యంగా బ్రాహ్మణ వర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తనపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని పోటీకి దూరం అవుతున్నట్లు రాజేష్ ప్రకటించాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు నిర్ణయం ఏంటో అంతుబట్టడం లేదు. పి గన్నవరంలో వైసీపీ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అభ్యర్థిత్వం ఖరారవడంతో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు తనను కాదని విప్పర్తికి సీటు కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. ఆందోళనలకు దిగిన కొండేటి వర్గం ఆ విప్పర్తికి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదంటోంది.
రాజానగరంలో మిత్రపక్షాల పొత్తు వికటించినట్లు కనిపించినా చంద్రబాబు జోక్యంతో పరిస్థితి చక్కబడిందంటున్నారు. రాజానగరం సీటును జనసేనకు కేటాయించారు. జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణను పవన్ ఫస్ట్ లిస్ట్ లోనే ప్రకటించారు. దాంతో టీడీపీ టికెట్ ఆశించిన బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గం ఆయనకు సహకరించమని తేల్చి చెప్పింది. టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి బొడ్డును బుజ్జగించడంతో ప్రస్తుతం బత్తుల వర్గం బొడ్డు వర్గం కలిసి పనిచేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో గెలుపు అన్ని పార్టీలకు అనివార్యంగా మారింది. చావైనా రేవైనా ఖచ్చితంగా గెలిచి తీరాలని అన్ని పార్టీలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. అధిష్టానాలు అసంతృప్తులను నేరుగానో లేక ఫోన్లోనో బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీలిస్తున్నాయి. మరి ఏ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో కానీ ఇప్పటికైతే బుజ్జగింపుల పర్వం అన్ని పార్టీలకు దినదిన గండంగా మారినట్లు కనిపిస్తోంది.